నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యా సంస్థల బంద్ పిలుపుతో విశాఖలో కొనసాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఎన్టీఏ వైఫల్యాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మద్దెలపాలెం మీదుగా కృష్ణా కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు పాల్గొన్న ఈ ఆందోళనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి మీనా అందిస్తారు. నీట్ పరీక్షలు లీకేజు అలాగే పరీక్షల్లోనూ కూడా విద్యా సంస్థల్లోని అవకతవకలపైన ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యా సంఘాలు, ఇతర సంఘాలన్నీ కూడా విద్యా సంఘాలన్నీ కూడా కలిపి మొత్తం వాళ్ళ మానవహారాన్ని నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాయి. వారి అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలు అయితే సెలవు లేదు, కానీ ప్రైవేటు సంస్థలన్నీ కూడా సెలవు ప్రకటించారు. ఇవాళ మీకు ఇక్కడ చూసినట్లయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ చూసినట్లయితే ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు అన్నీ కూడా సంఘటితమై మమేకమై కూడా ఇక్కడ వారి ఆందోళనను నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు బ్యాక్న విజువల్స్ లో చూసినట్లయితే వేలాది మంది విద్యార్థులు అయితే సంఘటితమై ఇక్కడి నుంచి ఏయూ అవుట్ గేట్ దగ్గర నుంచి కూడా సిరిపురం ఏయూ గేట్ వరకు, ఇన్ గేట్ వరకు కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా కూడా ఇప్పుడు మద్దెలపాలెం కూడల నుంచి కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ మానవహారాన్ని కూడా ఇక్కడ మేము వ్యక్తం చేస్తాము. ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మా ఆందోళన నిరసనను వ్యక్తమైనంత వరకు కూడా మేము కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల సంఘాలు అయితే అక్కడ గద్దె దింపాలి అన్న నినాదంతో ఏ విధంగా అయితే విద్యార్థి సంఘాలు అయితే మమేకమయ్యి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని సంఘాలు, విద్యా సంఘాలు కూడా కలిపి కూడా మమేకమై ఇక్కడ మరి ఆందోళన పాటుపట్టి ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అయితే ఇక్కడ సంఘటితమై వారి ఆందోళన వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, నీట్ పరీక్ష అదేవిధంగా పేపర్ లీకేజ్ పరీక్షల నిర్వహణలోని అవకతవకలకు కూడా నిరసనగా కూడా విద్యార్థి సంఘాలు ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి. ఇక్కడ ఏఎస్ఎఫ్ఐ నాయకుడు నాగరాజు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నించారు. ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఏదైతే మన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే నిర్దాక్షిణ్యంగా ఈరోజు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కొట్టడమే కాకుండా ఆ రోజు లాఠీ చార్జ్ చేయడమే కాకుండా కాళ్ళు చేతులు ఎదుర్కొంటే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. దాదాపు 22 మంది నీటి విద్యార్థులు చనిపోయిన సరే కనీసం విద్యాశాఖ మంత్రి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు స్పందించే పరిస్థితి లేదు. దాదాపు ఇది మొదటిసారి కాదు, 2023 నుంచి పేపర్ లీక్లు అవుతూ ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 150 పేపర్ల పైగా లీక్ అయ్యాయి. ఇది పూర్తి స్థాయిలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండడానికి ధర్మేంద్ర ప్రధానికి అర్హత లేదు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణ రాజీనామా చేయాలి. అందుకే ఈరోజు బంద్లో భాగంగా ఈరోజు విశాఖపట్నం మొత్తం బంద్ అంతా పిలుపుకోవడం జరిగింది. బంద్ అంతా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఈరోజు అలాగే కృష్ణా కాలేజీలో ఉన్నటువంటి భరత్ గారు, ఎంపీ భరత్ గారిని అడ్డుకోవడానికి అయితే ఏఎస్ఎఫ్ నాయకులు, ఎస్ఎఫ్ నాయకులు కూడా భారీ ర్యాలీతో పాటు వెళ్ళడం జరుగుతూ ఉంది. తక్షణమే ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థులకి, నీటి విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. నీట్ పేపర్ మాత్రం, నీట్ ఎగ్జామ్ మాత్రం ఏ రాష్ట్రం నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే పర్యావరణవేత్త అలాగే శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ గారు నిరాధ్యక్ష చేస్తున్న జరిగేంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. విద్యార్థులు, యువత ఒకేసారి గలవెత్తడంతో నరేంద్ర మోడీ భయపడ్డాడు. ఇప్పుడు రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు అయితే కూడా స్వచ్ఛందంగా కూడా వారి ఆందోళన అయితే ఇక్కడ వ్యక్తం చేస్తూ విద్యా సంస్థలు అన్నీ కూడా సెలవు ప్రకటించాయి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ అయితే కూడా ఇవాళ చూసుకున్నట్లయితే టీచర్స్ అండ్ పేరెంట్స్కు మధ్యాహ్న ఇవాళ పేరెంట్స్ మీటింగ్ వల్ల ఇవాళ సెలవు మేము ప్రకటించలేకపోతున్నామని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఈరోజు విద్యా సంఘాలు అన్నీ కూడా మమేకమై కూడా వారి తమదైన శైలిలోని కూడా ఇక్కడ విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్కి పిలుపునిచ్చి శాంతియుతంగా కూడా వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలోని ఏదైతే మనకి జంతర్ మంతర్ జంక్షన్ దగ్గర ఢిల్లీ కేంద్ర మంత్రిని రాజీనామా చేయించాలి అంటూ అవకతవకలు జరిగాయి ఈ నీట్ పరీక్షల్లోని, అలాగే అన్యాయం జరిగింది అంటూ వీరు వాపోతున్నారు. అదేవిధంగా
సందర్భంగా వారికి కూడా సంఘీభావాన్ని తెలుపుతూ కూడా వీరు విద్యా సంస్థలు మమేకమై ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఇంకా ఏఎస్ఎఫ్ఐ, ఇతర విద్యా సంఘాలు కూడా అన్ని మమేకమై వారి తమదైన శైలిలోను కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రెజెంట్ అప్డేట్. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.